వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 24 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇన్ ది గివెన్ ఫిగర్ ఇలా మనకు ఒక సర్క్యూట్ అంటే ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ 3 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఏ బిట్లో ది టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్, ఇక్కడ 2 రెసిస్టర్స్ ఉన్నాయి, అవి కాకుండా టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ది వాల్యూ ఆఫ్ ఆర్, ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు కదా, ఆ ఆర్ వాల్యూ అది ఎంత, అది ఎన్ని ఓమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత సి బిట్ ఏంటంటే ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఆర్, ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది 0.4 ఆంపియర్ అని, కానీ ఓన్లీ ఆర్ ద్వారా పాస్ అయ్యే కరెంట్ ఎంత అనేది అడగడం జరిగింది. ఇది యాక్చువల్గా డయాగ్రామ్ చూస్తే కొంచెం ఇబ్బందిగా ఎలా ఉందంటే కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టుంది. కాబట్టి నేను ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ వల్ల డిఫికల్టీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను ఇది కొంచెం ఈజీగా డ్రా చేసి మీకు చూపిస్తాను చూడండి. అది ఆ సర్క్యూట్ మీరు పట్టుకుంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, దీన్ని నేను ఈజీ వేలో నేను ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ కూడా ఏ వాల్యూ కూడా ఇది అవ్వకుండా దీన్ని ఇది దెబ్బతినకుండా చేస్తాను చూడండి. అది మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరం చూసారా, దీన్ని జస్ట్ ఈ సర్క్యూట్ని ఇలా టిల్ట్ చేస్తాను అంతే. ఇప్పుడు నేను ఇక్కడ దీని కింద ఇక్కడ డ్రా చేసి కన్ఫ్యూజ్ ఉంటుంది, ఇక్కడ డ్రా చేస్తున్నాను నేను. ఇది ఆర్ అనే రెసిస్టర్ ఇక్కడ 3rd ప్లేస్లో ఉంది. 1, 2, 3 అనుకోండి, ఇది నేను టాప్ ప్లేస్లో పెట్టాను. ఈ ఆర్కి 20 అనేది ప్యారల్గా ఉండాలి. ప్యారల్ వచ్చింది కదా, రైట్. ఇప్పుడు 20 తర్వాత యామీటర్ రావాలి. ఈ యామీటర్ని తీసుకెళ్లి బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాలి, రైట్. మరి కరెంట్ పాస్ అవ్వాలంటే ఒక కీ పెడదాం, లేకపోతే ఇందులో కీ ఇవ్వలేదు, నేను కీ ఇప్పుడు తీసుకోవట్లేదు, మనం కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి. యాక్చువల్లీ కీ పెట్టాలి ఇక్కడ, సో అందులో ఇవ్వలేదు కదా అందుకని, రైట్. ఇది యామీటర్, ఇదంతా 0.4 ఆంపియర్. ఇక్కడ మీ డౌట్ రావచ్చు, సార్ వోల్ట్ మీటర్ ఏది, ఆ 4 వోల్ట్స్ ఏది అని డౌట్ రావచ్చు. ఇక్కడ నేను ఆ 4 వోల్ట్స్ తీసేసుకుంటున్నాను. ఓకే, ఇది కూడా బ్యాటరీయే కదా, అప్పుడు ఈ కరెంట్ పాజిటివ్ టు నెగిటివ్ ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళే కరెంట్ రెంట్లోనే స్ప్లిట్ అవుతుంది, ఇలా మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఈ డయాగ్రామ్ రెండు ఒకటే. ఇది మనకు ఆల్రెడీ ముందు చాలా న్యూమరికల్స్ చేసాం కదా, ఇది మనకు అలవాటు అయిపోయి ఉంది. సో దీంతో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ మనం చెప్పుకునే కంటే. సో ఇది మీకు అర్థమైతే దీంతో కూడా చేసేవచ్చు. ఈ రెండు ఒకటే కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ ఒకటే, రైట్. ఇప్పుడు మనం ఏ బిట్ సాల్వ్ చేయబోతున్నాం. ఇందులో టోటల్ రెసిస్టెన్స్ కావాలి, అంటే మనకు కావాల్సింది ఏంటి, ఆర్ కావాలి. సో ఇందులో ఉండేటటువంటి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ V ఎంత ఇవ్వడం జరిగింది, గివెన్ V ఎంత 4 వోల్ట్. మరి కరెంట్ I ఎంత 0.4 ఆంపియర్. క్లియరా? VIR ముగ్గురు కలిసి ఉండే ఫార్ములా ఏంటి, రైట్, ఓమ్స్ లా. V = IR, రైట్. మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. V అంటే 4, I అంటే 0.4, R మనకు తెలియదు, R ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు R కావాలి అంటే మనకి 4/0.4 ఇంటూ 10 బై 10 చేద్దాం. 4 10 40 దీన్ని 10th మల్టిప్లికేషన్ 4 అవుతుంది. 40/4 అంటే 10, దేర్ఫోర్ 10 ఓం వచ్చింది. ఇది టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. క్లియర్? అంటే ఈ టోటల్ సర్క్యూట్ లో కరెంట్ 0.4 ఆంపియర్స్, వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ 4 వోల్ట్స్ అయితే దీని రెసిస్టెన్స్ 10 ఓం. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు బి బిట్ లో వెళ్తున్నాం. ది వాల్యూ ఆఫ్ ఆర్, ఓకే, ఇక్కడ ఆర్ ఉంది కదా, ఇక్కడ ఆర్ రాసినది, అందుకని కన్ఫ్యూజ్. ఇక్కడ మళ్ళీ ఆర్ అని సరే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. సో దీన్ని R1 అందాం, ఇది R1 అందాం. R1 లేదా ఇంకా సింపుల్ గా RT అంటే టోటల్ రెసిస్టెన్స్. RT టోటల్ రెసిస్టెన్స్, T ఫర్ టోటల్. ఓకే, సో మనం టోటల్ రెసిస్టెన్స్ RT ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇంకా R ఫైండ్ అవుట్ చేయాలి. ఈ R ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ చూడండి, R,20 R ఇన్ ప్యారలల్, అంటే దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/RP ఈజ్ 1/R + 1/20. క్లియర్? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెసిస్టెన్స్ నే కదా అక్కడ మనం రెండుగా స్ప్లిట్ చేసాం.
ఇప్పుడు టోటల్ అంటే ఏంటి 20 ప్లస్ ఆరే కదా మనకి టోటల్ రెసిస్టెన్స్ అంటే. సో అందుకని ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఆర్పి బదులు మళ్ళీ 10 రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1/r ప్లస్ 1/20. ఈ 1/20 ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు 1/r ఎంత అవుతుంది, 1/10 మైనస్ 1/20 అంటే 20 ఎల్సిఎం అవుతుంది. 10 2s are that 2 into 1, 20 1s are that 1 into 1 అంటే 1/20 అయ్యింది. అంటే R is equal to 20 ohm. రైట్. ఇక్కడ మనం ఈ 10 ohm రెసిస్టర్ని ఏం చేసాం, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఈ రెండు ప్యారల్ ఉన్నాయి కాబట్టి మనకి ఇదేమవ్వాలి 1/RP. ఇక్కడ ఆర్పీనే టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏంటంటే టోటల్ అంటే మీరు మామూలుగా ఇది జనరల్గా మీరు టోటల్ అనుకోవద్దు. అంటే నార్మల్ టోటల్ లాగా ఇప్పుడు 20 ప్లస్ ఇది ఎంత వచ్చింది 20 ప్లస్ 20 40కి వేస్తారు, మేము 10 అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి, టోటల్ అంటే ఈ రెండు డేటాకి యాడ్ చేసామని కాదు కదా. ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. అంటే మళ్ళీ ఏం చేయాలి, 1/20 ప్లస్ 1/20 చేయాలి. అంటే 2/20. 2/20 అంటే 1/10. మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే 10. సరిపోయిందా మీకు ఇప్పుడు? అలా మనం ఆలోచించాలి. అంతేగాని టోటల్ ఎంత, టోటల్ 10 కదా సార్, మరి చూస్తే 20 ఉంది, మరి దీనికి ఎలాగో అంటే అలా అనుకోవద్దు. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు. రైట్. ఇప్పుడు మనం సిబిడి చేద్దాం. ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఆర్ అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ 20 ohm. ఇక్కడ ఆర్ అంటే 20 ohm. ఇది ప్యారల్ కనెక్షన్ కాబట్టి కరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమే ఉంటుంది. కాబట్టి హియర్ ఈ 4 volts తీసేసుకోవచ్చు. ఆర్ వచ్చి 20 ohm, మనకి ఐ కావాలి. అంటే మళ్ళీ ఏ ఫార్ములా, రైట్, మళ్ళీ ఓమ్స్ లానే. ఓమ్స్ లా ఏం చెప్తుంది, వి ఈక్వల్ టు ఐఆర్. రైట్. దీన్ని బట్టి ఐ కావాలి అంటే ఐ ఈక్వల్ టు వి బై ఆర్. వి అంటే 4 volts, ఆర్ అంటే 20 ohms. అంటే 2 2s are 2 10s are అంటే 0.2. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ విలో వోల్ట్లో ఉంటే, రెసిస్టెన్స్ అనేది ఓమ్లో ఉంటే, కరెంట్ అనేది ఆంపియర్లో ఉండాలి. సో ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఆర్ 0.2 ఆంపియర్. క్లియర్? సో ఇక్కడ రాద్దాం. దేర్ ఫోర్ ఐ ఈజ్ 0.2 ఆంపియర్. సో మొత్తం మీద టోటల్ రెసిస్టెన్స్ వచ్చి 10 ohm అండ్ ఈ వాల్యూ ఆఫ్ ఈ రెసిస్టర్ ఆర్ 20 ohm అండ్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఆర్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే 0.2 ఆంపియర్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 24 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.